హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు రసం పౌడర్ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. మిరియాల చారులోకి అనమాట. చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, చిన్న గ్లాసు కందిపప్పు తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్కి బాగుంటుంది. పేషెంట్స్కి, బాలింతలకి, చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఈ రసం పౌడర్ అనేది చాలా హెల్దీ. మనం ఇంట్లోనే పౌడర్ అనేది తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అలా అనమాట. 3/4 గ్లాసు ధనియాలు తీసుకున్నాను. 2 ముక్కలు దాల్చిన చెక్క తీసుకుంటున్నాను. దాల్చిన చెక్క మీరు మనం చెక్క, లవంగాలు అవి వేసుకుంటే కూడా మంచిది. జలుబు కూడా చేయదు. ఓ 10 లవంగాలు తీసుకున్నాను. 2 స్పూన్లు మిరియాలు తీసుకుంటున్నానండి. ఇదిగోండి. 1 స్పూన్ మెంతులు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మెంతులు వేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి, 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. రెబ్బలు చేసుకొని వేసుకోవాలన్నమాట. 1 స్పూను జీలకర్ర వేసేసుకున్నాను. ఇవన్నీ ఒక ప్యాన్లోకి తీసేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కమ్మటి స్మెల్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీన్ని మిక్సీలో వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. చక్కగా పౌడర్ చేసుకొని ఒక టిన్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.